ఐసెట్కి ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది మనకు రాయడానికి అని కూడా. సో టోటల్గా వచ్చేసి మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. మనకు వీటికి టైం వచ్చేసి 150 నిమిషాలు టైం ఉంటుంది, 150 మినిట్స్ మనకు టైం ఉంటుంది. దీంట్లో సెక్షన్స్ వైజ్గా ఉంటుందన్నమాట. సెక్షన్ ఏలో వచ్చేసి ఎనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది. దీంట్లో 75 క్వశ్చన్స్ ఇస్తారు 75 మార్క్స్కి. అండ్ దీంట్లో కూడా డేటా సఫిషియన్సీ ఉంటుంది. ఫస్ట్ 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్. ఇవన్నీ కూడా మనము చూచాయిగా చెప్తున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, కొంచెం మేబీ చేంజెస్ ఏమైనా జరిగితే జరుగుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉంటుందన్నమాట. 55 క్వశ్చన్స్ వస్తాయి, 55 మార్క్స్ ఉంటుంది. దీంట్లో సిరీస్కి వచ్చేసి 25 క్వశ్చన్స్, దీనికి కూడా 25 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ బిలో వచ్చేసి డేటా అనాలిసిస్ ఉంటుంది. దీనికి 10 క్వశ్చన్స్ వస్తాయి, దీంట్లోంచి మనకి 10 మార్క్స్ ఉంటాయి. అండ్ సిలో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకు 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి కూడా మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి, సేమ్ 10 మార్క్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ మనం సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బిలో వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది. 75 క్వశ్చన్స్ వస్తాయండి, దీంట్లోంచి 75 మార్క్స్ ఉంటాయి. సో దీంట్లో కూడా అర్థమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, 35 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 35 మార్క్స్. సో నెక్స్ట్ కూడా చూద్దాం, ఆల్జిబ్రా అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ ఉంటుంది. దీంట్లోంచి కూడా మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 30 మార్క్స్ ఉంటుంది అనమాట. సో స్టాటిస్టికల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సిలో మనం చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది. దీంట్లో మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా సిలబస్కి సంబంధించి మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, అప్రాక్సిమేట్గా ఇవే వచ్చే అవకాశం మనం ఎక్కువ ఉంటుంది.